కూడి చేరిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్నా చూస్తున్న ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట షాలోమ్ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈరోజు సిలువ వర్తమానం మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, సిలువ సందేశాన్ని మనం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సిలువ సందేశం మొదటి వారం కాబట్టి పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తు కూడా మన కొరకు బాధపడ్డాడు. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు ఓర్చుకున్నాడు, ఎన్నో కష్టాలు ఆయన పడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో అవమానాలు నిందలు ఆయన భరించుకున్నట్లుగా దేవుని వాక్యములో పేతురు గ్రంథకర్త చెప్పాడు, రాస్తాడు. అలాగే యెషయా గ్రంథములో యేసు ప్రభు పుట్టక మునిపే 53వ అధ్యాయం యెషయా గ్రంథములో సిలువ ప్రవచనాన్ని భక్తుడని యెషయా కూడా అక్కడ తెలియజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ పాయింట్, ఆయన పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. ఆయన పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పిల్లరా, చదవండి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం. యోబు ప్రవచన రీతిగా చెబుతున్నాడు, రాస్తున్నాడు అక్కడ. ఏమనంటే, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితుడు అంటే పాపము చేసిన వాళ్ళు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందరిలో కూడా జన్మ పాపం, కర్మ పాపాలు ఉన్నాయి. పాపము లేని పరిశుద్ధుడు అంటూ ఎవరు లేరు. పిల్లరా, వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. భక్తుడైన దావీదు మహారాజు ఇలా రాస్తాడు అక్కడ. 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించి అంటున్నాడు దావీదు మహారాజు. నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించిందని భక్తుడు దావీదు మహారాజు చెబుతా ఉన్నాడు. కాబట్టి రామరాసిన పత్రికలో నీతిమంతుడు లేడు, అక్కడ కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు ప్రవచనములో చెప్పిన ప్రవచనంలో పాప సహితుడు అంటే పాపం ఉన్నవాడిలోంచి పాపము లేనివాడు పుట్టాలి. మరియలో ఏముందండి? జన్మ పాపం ఉంది, తల్లిదండ్రులు పుట్టింది కాబట్టి. ఇప్పుడు పిల్లల లోకాసు వార్తలో దేవుని మొదటి అధ్యాయంలో 35వ వచనం చదవండి. లోకాసు వార్త మొదటి అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఎవరు? దేవుని కుమారుడు అనబడతాడు. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనబడతాడు. పుట్టబో శిశువు పరిశుద్ధుడు. అప్పుడు పిల్లలు పెళ్లి కాలేదు కదా, మరి ఎక్కువ కన్యక కదా, మరి ఎలా పుట్టాడు ఆయన? సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నాయి ఆమెను, మరియను. సర్వోన్నతుని శక్తి. అందుకనే జన్మ పాపమున్న ఆమెకు అడ్డుగా సర్వోన్నతుని శక్తి గర్భములో ప్రవేశించింది. పరిశుద్ధుడుగానే పుట్టాడు. హల్లెలూయా. అంటే ఆయనలో మనమందరం ఇక్కడ స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టిన వాళ్ళం, పురుషుని సంపర్కం వల్ల పుట్టిన వాళ్ళం. అందుకనే మన పేరు కింద ఎవరి పేరు ఉంటుంది? డాడీ పేరు ఉంటుంది, నాన్న పేరు ఉంటుంది. కానీ ఆమె పిల్లల మత్తయి సువార్తలో పిల్లల మొదటి అధ్యాయం 16వ వచనం చదవండి. యేసుక్రీస్తు మరియ స్త్రీ యందు పుట్టెను అని ఉంటుంది అక్కడ. మరియ స్త్రీ యందు ఆయన పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభులో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన పాపము లేదు, పాపము చేయలేదు. యెషయా గ్రంథం 53 అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 9వ వచనం చదవండి. 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అన్యాయం ఏం చేయలా, యేసు ప్రభు వారు పాపం చేయలా, అన్యాయం చేయలా, అక్రమం చేయలా, దౌర్జన్యం చేయలా. ఆ యేసు ప్రభువులో అంటండి ఏ కపటము కూడా లేదు, కపటము లేదు, దోషము లేదు, పాపము లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే పిల్లల దేవుని వాక్యములో యోహాను సువార్తలో రాస్తాడు ఏమనంటే 8:46 చదవండి. యోహాను సువార్త భక్తుడు యోహాను ఇలా రాస్తాడు 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రభు చెబుతున్నాడు. నాలో పాపం ఉన్నదని, నాలో దోషం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎన్నివన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రభు. ఆయన ఏ పాపం కూడా పట్టుకోలేదు. పిల్లల 3 కోర్టులకు తీసుకెళ్లారు. పిలాతు భార్య ఒక లెటర్ రాస్తుంది, ఆ నీతి మంతుని జోలికి పోవద్దు, వెళ్ళవద్దు. రాత్రి ఆయన నా కలలో కనిపించి ఉన్నాడు, నాకు కనిపించిన ఆయన నీతిమంతుడు, రైట్ నోనెస్ పర్సన్, ఆయన నీతిమంతుడు, ఆయన యేసు ప్రభు వారు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని చెప్తుంది పిలాతు భార్య. హల్లెలూయా. అంతేకాదు దెయ్యాలు పట్టుకున్న వ్యక్తి సర్వోన్నతుడవు, దేవుని పరిశుద్ధుడవు అంటే నీలో పాపము లేదు. దెయ్యాలు స్టేట్మెంట్ ఇస్తున్న యేసు ప్రభు పరిశుద్ధుడని, పిలాతు భార్య స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన పరిశుద్ధుడని. భక్తుడిని యోహాను రాస్తాడు ఆయనలో దోషము లేదని. యోబు రాస్తాడు దేవుని బిడ్డలారా, పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. దేవునికి స్తోత్ర. ఆయన పుణ్య పురుషుడు పిల్లరా. అందుకని ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు 7:26. ఎబ్రీ 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన దేవుడు నా దేవుడు. అందరూ చప్పట్లు కొట్టి దగ్గరగా ప్రభునామమున కనపడతాం. సపరేట్ గాడ్, హోలీ గాడ్ ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. పవిత్రుడు ఆయన, కల్మషం లేనివాడు, దోషము లేనివాడు. అందుకనే బాప్తిస్మిచ్చు యోహాను, ఇదిగో లోక పాపముల మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల వస్తుంది బాప్తిస్మం అని. బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చాడు. ప్రభువా నీ చేత నేను బాప్తిస్మం తీసుకోవాలి, నీ చెప్పులు వారను కూడా ఇప్పడానికి నాకు యోగ్యత లేదు. నువ్వు దేవుడవు, నేను మానవుడను. నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని కదా ప్రభువా. ఏంటి ప్రభు ఇలా నా దగ్గర బాప్తిస్మం తీసుకుని వస్తున్నావు అంటే ప్రభు అన్నారు, నీతి యావత్తు ఇలాగూ జరగని యోహాను. నేను బాప్తిస్మం తీసుకోలేదనుకో ఎవరో వేస్తారు ప్రశ్న, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నట్టుందా బైబిల్లో? ఆయన తీసుకోలేదు కానీ నేను కూడా తీసుకోను అంటారు కొంతమంది వ్యతిరేకస్తులు, మతోన్మాదులు, చాదస్తవాదులు. దేవుడు లేడనేవారు కొంతమంది బుద్ధిహీనులు అలా అనొచ్చు, ప్రశ్న వేయచ్చు. అందుకనే పిల్లలు అక్కడ చూడండి, ఆయన మాదిరి చూపించాడు యేసు ప్రభు వారు మనందరికీ. మాదిరి బాప్తిస్మం తీసుకోవడంలో మాదిరి, పరిశుద్ధం ఉండడంలో మాదిరి, ప్రార్థించడంలో మాదిరి, మందిరానికి వెళ్ళడంలో మాదిరి, బైబిల్ చదవడంలో ధర్మశాస్త్రం అని చదివేవాడు. మాదిరి అన్నిటికీ కూడా మాదిరి, రోల్ మోడల్ ప్రభుని యేసుక్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఆయనలో చూడండి పాపము చేయలేదు. తర్వాత మనం చూసినట్లయితే దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన దేవునికి అప్పగించుకున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 17:31. అపోస్తుల కార్యాల గ్రంథం 17:31 ఈ విధముగా వ్రాయబడింది. ఎందుకనగా నియమించు మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమున తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు.
మృతుల్లో నుండి ఆయన లేపినందున అందరికి ఆధారమైంది. లూకాసు వార్త 23:46. లూకాసు వార్త 23:46. తండ్రికి అప్పగించుకున్నాడు, సిలువ మరణానికైనా అప్పగించుకున్నాడు. నువ్వు అప్పగించుకున్నావా? నీకు సమర్పణ ఎలా ఉంది దేవుని బిడ్డ? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వాక్యానికి అప్పగించుకున్నావా? దేవునికి అప్పగించుకున్నావా? నీ హృదయ శరీర ప్రాణాత్మలు దేవునికి మనము అప్పగించుకోవాలి, అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. చదువు 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. సిలువలో ఎలాగ చెప్పి ప్రాణము విడిచిపెట్టాడు యేసు ప్రభువారు. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు యేసు ప్రభువారు. ఈ రోజున నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావు? ఎవరు చనిపోతారనిపించుకుని మంచం మీద ఉంటే, హాస్పిటల్లో ఉంటే, ఇంకా డాక్టర్లు మా వల్ల కాదు చెప్తే అప్పుడు అప్పగింతలు అప్పగిస్తారు. కూతురిని పిలిచి, మనవాడిని పిలిచి, కొడుకుని పిలిచి, బాబు జాగ్రత్తగా ఉండు, చెల్లిని బాగా చూసుకో, కుమార్తెను బాగా చూసుకో, కొంత డబ్బు బ్యాంకులో వేసిన జాగ్రత్త ఖర్చు పెట్టుకో, బిజినెస్ జాగ్రత్త చేసుకో, నన్ను జాగ్రత్తగా సమాధి చేయి, ఫలానా ప్లేస్లో నన్ను దేవునిలో నడిపించేంత వరకు ఎన్నో అప్పగింతలు అప్పగిస్తూ ఉంటారు. ఈ రోజున తండ్రి అయిన దేవుడికి కుమారుడైన ప్రభు తన శరీర ప్రాణాత్మల్ని అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ పాయింట్, రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. రోమా రాసిన పత్రిక 6:2. అట్లనరాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ మనలో దానిలో జీవిస్తాం పాపములో. చాలు, మన పాపముల విషయమై యేసు ప్రభువు చనిపోయాడు. పాపం చేస్తే పాపానికి పనిష్మెంట్ ఇవ్వాలి, శిక్ష రావాలి. కానీ మన శిక్షను యేసు ప్రభువు భరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రికలో పౌలు మహాశయుడు ఇలా రాస్తాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-2 వచనాలు చదవండి. 5:8. హెబ్రీ. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వలన ప్రతి వ్యక్తికి కూడా, ఈ శ్వాసులకైనా సేవకులకైనా పిల్లలు ఏమొస్తుంది? విధేయత వస్తుంది, లోబడే జీవితం, ఒబీడియన్స్ వస్తుంది. శ్రమలు రావాలి. శ్రమలు మన మేలు కొరకే. భక్తుడిని దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు 119 కీర్తనలో. శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమల తర్వాతే ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. శోధన తర్వాతే, పరీక్ష తర్వాతే పిల్లల ప్రమోషన్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన వాడై. సరిపోతుంది. 4వదిగా నీతి విషయంలో జీవించాడు. రోమా 6:13. యేసు ప్రభువు నీతి విషయంలో జీవించాడు. ఫస్ట్ పాయింట్, ఆయన పాపము చేయలేదు. 2, దేవునికి అప్పగించుకున్నాడు. 3, మన పాపం విషయంలో ఆయన చనిపోయాడు. 4, నీతి విషయంలో ఆయన జీవించాడు. రోమా 6:13. అతడు లోకమునకు మరియు మీ అవయవాలను మన అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకోకూడదని మన అవయవాలు. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకోను, మిమ్మును మీరే మనము సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవాలి. మన అవయవాలు పాపానికి అప్పగించుకోకూడదు. ఎగ్జాంపుల్, చేతులు పేక ముక్కలు తిప్పడానికి అప్పగించుకోకూడదు, పేకాడడానికి. ఈ చేతులు కళ్ళు గ్లాస్ పట్టుకోవడానికి, బ్రాందీ సీస పట్టుకోవడానికి అప్పగించుకోకూడదు. ఈ కళ్ళు సినిమాలు చూడడానికి, సీరియల్ చూడడానికి, సినిమా ఆల్పోషన్ చూడడానికి అప్పగించకూడదు. పిల్లల, దేవుడు మన నీతి సాధనాలుగా ఉంచాడు. మన అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు పిల్లల, పరమగీత గ్రంథంలో రాస్తాడు. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం
4వ వచనములో ఈ విధముగా వ్రాయబడిన దేవుని బిడ్డలారా, చదవండి. పరమగీత గ్రంథం 7:4. నీ కందకారము నీ కందరము, దంతగోపురము, నీ కందగోపురము, నీ నేత్రములు, నీ నేత్రములు. సంపూర్ణమైన ఆ, చేసుకొని పట్టణమున ఆ. గట్టిగా చదవండి, క్లియర్గా స్పష్టంగా. నీ ఏమనొస్తుంది? కందరము నీ కందరము గంధగోపుర రూపము, గంధ రూపము, నీ ఆ, నేత్రములు నీ నేత్రములు జనపూర్ణమైన జలపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న ఆ, 2 తాటకములలో 2 తడాకములలో సమానము. చాలు. నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న 2 తటాకములతో సమానము. నీ నాసిగా దమస్కు దిక్కులకు చూచు లెబనోను శిఖరముతో సమానము. దీని అర్థం ఏంటంటే కందరము అనగా మెడ. దేవుని బిడ్డలారా, దంత గోపురం అనగా ఎముక. మెడ లోపల ఎముక ఉంటుంది. ఆ ఎముక యేసుప్రభు వారి గుర్తుగా కనిపిస్తా ఉంది. వారి ఎముకలలో ఒకటేను ఇరిగిపోలేదు అని రాశాడు బైబిల్లో. పిల్లల ఎముక ఎట్లా ఉన్నది? ఎముక కలర్ ఏంటి చెప్పాలి. ఎముకలు ఎప్పుడు చూడలేదు మీరు? అసలు చూడలేదా? మనుషుల ఎముకల, జంతువుల ఎముకలను చూసారా? వైట్, తెల్లగా ఉండే ఎముకలు. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. పిల్లరా, పరమగీత గ్రంథములో 5:10 షోలామితలాగంటది, నా ప్రియుడు ధవళ వర్ణుడు రాస్తుంది. ధవళము అనగా తెలుపు. పరిశుద్ధముగా మనం ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. సంఘం అనే శరీరములకు క్రీస్తు ప్రభువే శిరస్సుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ధవళవర్ణుడై ఉండి రత్నవర్ణుడిగా మారిపోయాడు సిలువలో. రత్నవర్ణుడు అనగా రక్తము కాచిన దేవుడిని అర్థం. రక్తమును ఒలికించిన దేవుడిని అర్థం. ప్రాణమును దారబోసిన దేవుడిని అర్థం. నీ కోసం, నా కోసం ధవళవర్ణుడిగా ఉండవలసిన ఆయన రత్నవర్ణుడిగా మారిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే 5వ పాయింట్, మన పాపములు మ్రాను మీద మోసుకున్నాడు. మౌని మీద చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా మన రోగములు ఆయన సిలువలో భరించాడు. మన రోగాలు, మన వ్యసనములను ఆయన వహించుకున్నాడు. ఆయనను మెత్తబడిన వారుగాను దేవుని వలన చనిపోతుంది. మన పాపములు మ్రాను మీద మోస్తున్నని పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ఉంటుంది. చూసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఇందా తీసుకున్నాం కదా, 2:24 ఉంటుంది. మన పాపములు సిలువ మ్రాను మీద ఆయన మోసుకున్నాడు. మత్తయి సువార్త చదవండి. మత్తయి 8:17 చదవండి. మత్తయి సువార్త 8:17లో భక్తుడైన మత్తయి ఇలా రాస్తాడు సిలువ మరణం గురించి. ఆయన మాట వలన దెయ్యాలను ఎలగొట్టాడు యేసుప్రభు వారు. రోగులను స్వస్థపరిచాడు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పిల్లల యెషయా 53:5లో ఆయన పొందిన గాయముల చేత, దెబ్బల చేత మనకేం కలుగుతుందండి? స్వస్థత, హీలింగ్, స్వస్థత కలుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతూ ఉంటారు, నాకు కన్నుపోటు వస్తుంది ప్రార్థన చేయండి, నాకు తలపోటు వస్తుంది ప్రార్థన చేయండి, నాకు బ్యాక్ పెయిన్తో బాధపడుతుంది ప్రార్థన చేయండి, బీపీ షుగర్ ఎక్కువైపోయిందండి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంటారు. కారణం ఏంటంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. 1 పాప క్షమాపణ కలుగుతుంది సిలువ మరణం ద్వారా. 2 రోగాలకు స్వస్థత కలుగుతుంది. 3 పిల్లరా పరలోక ప్రాప్తి కలుగుతుంది మనకి. ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఐ యామ్ ద వే, లైఫ్ అండ్ ట్రూ అని చెప్పాడు. పిల్లరా, కాబట్టి ఈ రోజున యేసు అంటే మతము కాదు ప్రియ సహోదరి సహోదరుడా. యేసు అనగా మార్గం, పరలోకానికి తీసుకెళ్లే ఏకైక మార్గం యేసుక్రీస్తు మార్గమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనకు రాయబడింది చివరిగా మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో చివరి లైన్ గొర్రెల వలె మనందరం కూడా దారి తప్పిపోయామని ఉంది. అక్కడ ఉందా లేదా? లాస్ట్ చదవండి.
మీరు గొర్రెల వలె దారి ఈ తప్పిపోయి లోకంలో ఉన్న మానవులు గొర్రెల వలె దారి తప్పిపోయారంటండి. గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి ఇప్పుడు మీ ఆత్మలకు కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాడు. ఆయన వైపు మనం ఏమయ్యామండి? మళ్ళాము. ఇప్పుడు మనం దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దారి తప్పిపోయాం, లోకములో ఉన్నాం, పాపులుగా ఉన్నాం, చీకటి సంబంధులుగా ఉన్నాం పిల్లరా, లోకాశ్రులతో ఉన్నాం, విగ్రహారాధన చేసిన వారం పిల్లరా. ఈ రోజు దేవుడు మనందరినీ కూడా మరలా దేవుని సన్నిధికి మళ్ళీ ఉన్నాడు. ఆయన దేవుని మందిరంలోకైనా మళ్ళీ ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. మళ్ళించి ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చోట పిల్లరా, దేవుని బిడ్డలారా, ఒక 10 లక్షల రూపాయలు అప్పు అయిపోయిన ఒక కుటుంబం ఉంది. సుమారు 10 లక్షలు 12 లక్షలు. వాళ్ళు ఒక బిజినెస్ చేశారు, లాస్ వచ్చేసింది అనమాట. అప్పు తీర్చలేని పరిస్థితులు, చాలా వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడికి 2 పిల్లలు పిల్లరా. అప్పులు తీర్చలేక అప్పులు వస్తే అడుగుతుండే మనస్సాక్షి గద్దించేవాళ్ళు వాడే, బాధపడుతూ కృంగిపోతూ మానసికంగా ఒక పురుగు మందు డబ్బా తెచ్చుకున్నారంట. ఇక చనిపోదామని పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు కూడా చనిపోదామని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, ఒక ఇదివరకు డప్పు కొట్టేవారు కదా, డప్పు కొట్టి స్టార్టింగ్ చేసేవారు పూర్వం. ఇప్పుడు మైక్లో ఆటోలో అనౌన్స్మెంట్ అన్ని కూడా ఆటో అనౌన్స్మెంట్. ఒక డప్పు కొట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి నడుచుకుంటూ. అయ్యా, ఈ నెల 15వ తారీఖున ఎద్దుల పోటీ పెడుతుంది ప్రభుత్వం. ఆ ఎద్దుల పోటీలో ఎవరైతే బాగా నెగ్గుతుందో, ఫస్ట్ పరుగు పెడద్దో, వాళ్ళకి 30 లక్షలు ప్రభుత్వం గిఫ్ట్గా ఇస్తుంది బహుమానంగా అని చాటింపు వేస్తారు. ఈ చాటింపు పిల్లరా, తన భార్య వింది, ఆయన కూడా విన్నాడు. భార్యలో ఒక ఐడియా వచ్చింది. ఒక ఐడియా వాడిని మార్చేసిందేమో. అక్కడ మనల్ని మార్చలేదు. ఈ ఐడియా దేవుడిచ్చిన ఐడియా ఈ కుటుంబాన్ని మార్చేసింది పిల్లరా. ఆమె చెప్పింది, చివరిగా నా మెడలో పెళ్లి కట్టిన సూత్రాలు ఉన్నాయి కదా, 2 సూత్రాలు, ఆ సూత్రాలు అమ్మేసి పాలకొల్లు పట్టణం లాంటి పట్టణం వెళ్ళి బలమైన ఎద్దుని కొనుక్కిరండి. చివరి ప్రయత్నం చేద్దాం. ఈ పురుగు మందు డబ్బా తాగొద్దు, అది పక్కన పడేద్దాం. దేవుడికి ప్రార్థన చేసుకుందాం, దేవుడిని నమ్ముకుందాం, దేవుడికి ఉదయం ఇద్దాం, ఈ చివరి ప్రయత్నం చేద్దాం అని భార్య సలహాతో ఆ మంగళసూత్రాలు అమ్మేసి ఒక ఎద్దుని కొనుక్కొచ్చాడు పిల్లరా. 10వ తారీఖు కొనుక్కొచ్చారు. 11ని మేపాడు, 12ని మేపాడు. 13వ తారీఖుని ఎద్దు చెవిలో చెప్తున్నాడు, ఎద్దా నా బంగారు ఎద్దా, నా ముద్దులు ఎద్దా, మంచి ఎద్దా, నేను ఇన్ని రోజులు బట్టి ఏమి చేయలేదు కదా, మంచిగా చూస్తున్నాను కదా, ఉలవలు వేస్తున్నాను, దానా పెడుతున్నాను, తవుడు వేస్తున్నాను, అన్ని బలమైన ఫుడ్ పెడుతున్నాను, పచ్చగడ్డి వేస్తున్నాను, అన్ని తింటున్నాను. రేపు లేదు ఎల్లుండా ఎద్దుల పోటీలో నువ్వు నెగ్గాలి, ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి. ఫస్ట్ ప్రైజ్ లేకపోతే సుమారు 12-15 లక్షలు అప్పు ఉంది మాకు. అప్పు తీర్చలేక నేను, నా భార్య, నా బిడ్డలు చనిపోతాం సూసైడ్ చేసుకుని. దయచేసి నువ్వు బాగా పరిగి పెట్టాలి సుమా. నీ మీద మేము డిపెండ్ అయి ఉన్నాం, అటు దేవుడి మీద, 2 నీ మీద ఆధారపడి ఉన్నామని ఎద్దు చెవిలో చెబుతున్నాడు పిల్లరా. యెషయా గ్రంథంలో ఉంది పిల్లరా, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిగా తన సొంత వాణి తోటి తెలుసుకొను. ఎద్దులకు మన మాటలు అర్థమవుతాయండి, జంతువులకు మన మాటలు అర్థమవుతాయండి, కానీ అట్లా నోరు లేదు కాబట్టి రిప్లై ఇవ్వో అర్థం చేసుకుంటే ఎద్దు. అందుకనే మన వాళ్ళు ఉప్పు వ్యాపార వస్తువులైనా, తాటాకు బండ్లైనా వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతారు, వచ్చేటప్పుడు తొట్లో పడుకుంటారు. ఆ 2 ఎద్దులు బండి ఇంటికి వచ్చేంత పేరుపాలమైనా, తూర్పుతాడైనా, చామకూరుపాలమైనా దానికి తెలుసు, అంత నాలెడ్జ్ ఉంటుంది దానికి. మన ఇల్లు ఎక్కడుందో, మన మేపే వ్యక్తి ఎక్కడున్నాడో దానికి బాగా తెలుసు. ఈ ఎద్దు అండర్స్టాండ్ చేసుకుని అర్థం చేసుకుంది పిల్లరా. దాణా తినడం మానేసింది 14వ తారీఖుని, ఉలవలు తినడం మానేసింది 11 నైట్ నుంచే మానేసింది. అది బెంగ పెట్టేస్తుంది. ఎలాగ నెగ్గాలి, ఎలాగూ వీళ్ళని సేవ్ చేయాలి అని బెంగ పెట్టేస్తుంది పిల్లలు. అయినప్పటికీ కూడా 15వ తారీఖు వచ్చేస్తుంది. ఆ నియోజకవర్గంలో సుమారు 20 ఎద్దులు లైన్లో పెట్టారు. 7 ఎద్దు కూడా లైన్లో ఉంది పిల్లరా. అంతే స్టార్ట్ అయింది పందెం, పరుగుల పందెం, ఎద్దుల పరుగుల పందెం. ఈ 19 మంది ఎద్దుల వాళ్ళు వెనకాల కొరడాలు ఇచ్చుకుని, కవిసేకరణ ఇచ్చుకుని ఉన్నారు. కానీ ఈ వ్యక్తి అయితే, నేను ముందు పరిగెడతాను, ఎద్దా నన్ను పోలి నా అడుగు జాడల్లో నడవమన్నాడు కదా ప్రభు. నన్ను పోలి, నన్ను పరిగెట్టు, నేను కష్టపడతా, నాతో పాటు ఇష్టపడి నువ్వు కూడా కష్టపడి ఎద్దా అని చెప్పాడు. నేను మాత్రం నేను ముట్టుకోను. వెనకాల అందరూ పరిగెట్టకపోతే కొడతానికి రెడీగా ఉన్నారు వాళ్ళ ఎద్దుల్ని. కానీ నేను కూడా ముట్టుకొని టచ్ చేయండి. నిన్ను నా కష్టాన్ని చూసి, నా బాధను అర్థం చేసుకుని
నువ్వు పరిగి పెట్టమని చెప్పాడు దేవుని బిడ్డలారా. అలాగని చెప్పింది పిల్లలు అందరు ఎద్దులు పరిగి పెట్టడం స్టార్ట్ అయిపోయి అతను ప్రాణానికి తెగించాడు. కాలు స్లిప్ అయిపోతే ముందుకు పడిపోతే ఆ 20 ఎద్దులు ఏదో ఎద్దు తొక్కేస్తుంది అతన్ని, చచ్చిపోతాడు. కానీ ప్రాణానికి తెగించి పరుగు పెడతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. శాయశక్తిలా పరుగు పెడుతున్నాడు, ఇష్టముతో పరుగు పెడుతున్నాడు, కష్టం అనుకోకుండా. ఎందుకంటే అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో చాలా బాధపడుతున్నాడు వ్యక్తి పిల్లరా. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎద్దు కూడా బాగా పరుగు పెడుతుంది, ఇలా బాగా పరుగు పెడుతుంది. 2 రోజుల నుంచి ఫుడ్ తినలేదు కాబట్టి అది కాళ్ళు తేలిపోతా ఉన్నాయి, బలము లేదు. ఆ గుమ్మం అంత దూరం ఉంది, ఇంకా బిద్ది అన్ని ఎద్దులు కూడా వెనకాల ఉన్నాయి. ఈ ఎద్దు ముందే ఉంది కానీ కాళ్ళు తేలిపోతున్నాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ ఎద్దు బిద్దులోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తి, ఆ కాపరి, ప్లీజ్ దయచేసి పరుగు పెట్టాం, ఎద్దా నా మంచి ఎద్దా, నా తలరాత్రి మార్చు అని ఏడుస్తున్నాడు, తల కొట్టుకుంటున్నాడు. ప్లీజ్ దయచేసి పరుగు పెట్టమని ఇలా ఏడుతూ కన్నీటితో అడుగుతున్నాడు ఎద్దుని. తన బలమంతా పుంజుకుని, ఎప్పుడెప్పుడో తన ఆహారం అంతా కూడా ఇలా బలమంతా పుంజుకుని పరుగు పెట్టి కాపరి మడిలో తలకాయ పెట్టి బిద్దులో కాలు పెట్టి 30 లక్షలు గడించి పెట్టి ఆ బలమైన ఎద్దు రక్తము కక్కి చనిపోయింది పిల్లరా. 30 లక్షలు గడించి పెట్టింది ఆ వ్యక్తికి. అతను అప్పులన్నీ తీర్చేస్తుంది, ఇలా రక్తము కక్కి చనిపోయింది. ఆ ఎద్దు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే. ఆ బలమైన ఎద్దు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే. నీ కోసం, నా కోసం ఎక్కలేని కొండ ఎక్కి, మొయ్యలేని సిలువ మోసి, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కన బండిప పొట్టు, శిరస్సులో మొండ్ల కిరీటం. ఎవరి కోసం ప్రియ సహోదరి సహోదరుడా? నీ కోసమే, నా కోసమే. మన శాపాలు, మన పాపాలు అన్ని ఆయన భరించి ఉన్నాడు.